class. Good morning, all. Is it audible? Yes, audible. Please continue. Yes. Yeah. Let me introduce myself. I'm Ramu. I have completed my MTech from CBIT. Have 9 years experience in industrial and solar and electrical and embedded systems. Right now, working as an embedded engineer. Okay, this is my first session. We are going to let me introduce about what is the topic about today. Uh, Safety and precautions and handy tools. Okay, this is first we have to know what we take the precautions about electricians and what we అంటే మనం ఏం వాడుతున్నామో మనం ఏం టూల్స్ ఏం యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఓకే, దీస్ ఆర్ ద టాపిక్ లిస్ట్ ఆఫ్ టాపిక్. ఈరోజు మనం కవర్ చేయాల్సిన టాపిక్స్ ఇందులో ఫస్ట్ సేఫ్టీ రూల్స్, సేఫ్టీ సైన్, type of hazards, and PPE. That's nothing but personal protective equipment, first aid, and artificial respiration, and hand tool, NEC 2011 code. Okay, these are the 8 topics today we are going to discuss. Okay, in this first topic is safety rules. Okay, this safety rules, we know general topic. These are the general topic. I think you know about this thing, basic thing. But even we can revising this about topic and step by step. Um, when we are enter in the room or workshop, okay, what we are going to take the precaution. These are the safety rules. What we behave in that workshop. The first one is the never go into room or workshop without any permission. Okay, this is the first one. And the second one, always walk into workshop and never run or push anyone. During lesson, you must know about these things. Always know exactly what you are doing. మీరు ఏం చేస్తున్నారో మీకు ఖచ్చితంగా తెలియాలి. నాట్ మీకు ఏం తెలియకపోతే మీ టీచర్స్ కానీ అక్కడ ఉంటారు కదా, వాళ్ళని అడగవచ్చు. మీకు ఎవరైతే గైడ్ చేస్తున్నారో మీ గైడ్ని అడగవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ పెట్టాలంటే కనుక ఫస్ట్ ఎవ్రీథింగ్ ప్రతి ఈచ్ పాయింట్ యూ హ్యావ్ టు ఆస్క్ ఇఫ్ యూ డోంట్ నో. ఓకే, ఆల్వేస్ వియర్ సేఫ్టీ గ్లాసెస్ అండ్ గూగుల్ స్పేస్ ఇట్లా పెట్టుకుంటారు కదా, సేఫ్టీ గ్లాసెస్ అనేవి ఉండాలి. అండ్ వియర్ యాప్రాన్ మస్ట్గా వేసుకోవాలి. అండ్ గర్ల్స్ అయితే కనుక లాంగ్ హెయిర్ ఉంటే కనుక వాటికి ఆల్వేస్ టైట్ చేసుకోవాలి. అండ్ లీవ్ యువర్ బ్యాగ్స్ లగేజ్ టిఫిన్ బాక్స్ ఇట్లా ఉంటే కనుక వేరే బ్యాగ్ అవుట్ సైడ్ ఆఫ్ ది వర్క్షాప్ ఏరియాలో పెట్టుకోవాలి. దే విల్ ప్రొవైడ్ ద సమ్ స్పేస్ టు యూ. ఓకే, ఆల్వేస్ పుట్ యువర్ స్టూల్ అండర్ ద టేబుల్. మీరు టేబుల్ దగ్గర మీ అందరికీ టూల్స్ వగేరా ఉంటాయి కదా, సో అవన్నీ ఎప్పుడు అండర్ ద టేబుల్ కింద పెట్టుకోవడానికి ఉంటాయి. సో వెన్ యూ వాంట్ టు యూజ్ దట్ వన్, యూ కెన్ టేక్ ద టేబుల్స్ అండ్ యూ కెన్ పుట్ ఇట్ బ్యాక్ ద సేమ్ ప్లేస్. ఆల్వేస్ మీరు వర్క్ చేసేటప్పుడు ఎప్పుడైనా నిలబడి చేయాలమ్మా. ఓకే, పుట్ యువర్ స్టూల్ అండర్ ద టేబుల్ అండ్ ఆల్వేస్ వేర్ షూస్. కంపల్సరీ షూస్ వేసుకోవాలి. ఎందుకంటే మీరు స్లిప్పర్స్ ఇట్లా వేస్తే సమ్ కాళ్ళ మీద పడ్డా కూడా ఎనీ వైర్ ఇఫ్ యూ టచ్ ఇట్ విల్ ఎఫెక్ట్ టు షాక్ టు యూ. సో దట్స్ వై ఆల్ ద ఇండస్ట్రీస్ ప్రిఫర్ మస్ట్ దే హ్యావ్ టు యూస్ షూస్. అండ్ ఆల్వేస్ రిపోర్ట్ అయిన యాక్సిడెంట్స్ ఏమైనా బ్రేక్ అయినా ఇమ్మీడియట్గా కన్సర్న్ పర్సన్కి మీరు ఇన్ఫార్మ్ చేయాలి. నెవర్ పుట్ ఎనీథింగ్ ఆన్ యువర్ మౌత్. వర్క్ చేసే టైంలో ఏదైనా చూయింగ్ గమ్స్ కానీ ఇట్లాంటి నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటారు. మీరు మిషన్స్ ఉంటాయి మీరు వర్క్ చేసే ప్లేస్లలో, మిషన్స్ తోటి మీకు తెలియకుండా ఇంటర్ఫేస్ అవ్వద్దు.
ఓకే. అండ్ ఈ గ్లాసెస్ కానీ, స్లైడ్స్ కానీ అక్కడ ఉంచినట్టు పెట్టొద్దు. సిట్ ఆన్ ద టేబుల్ అండ్ బెంచెస్ టేబుల్స్ టేబుల్స్ మీద బెంచెస్ మీద కూర్చోద్దు. అక్కడ మిషన్స్ ఉంటాయి కదా. సో మీ సేఫ్టీ గార్డ్స్ ఉంటాయి. సేఫ్టీ గార్డ్స్ అంటే లైక్ హ్యాండ్ గ్లౌజెస్ అండ్ షూస్ అవి ఎప్పుడు తీయకూడదు వర్క్ చేస్తూ. ఎండ్ ఆఫ్ ది సెషన్ ఆల్వేస్ లీవ్ ద రూమ్ వర్క్షాప్ క్లీన్ అండ్ టైడీ. ఓకే. క్లీన్గా ఉంచుకోవాలి మీరు వెళ్ళేటప్పుడు కూడా మీ వర్క్ స్పేస్ అయినా వర్క్షాప్లో అయినా. ఆల్వేస్ వాష్ యువర్ హ్యాండ్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లెసన్. మీరు అంటే వర్క్షాప్ ఎంటర్ అయ్యి మరి బయటికి వెళ్ళేటప్పుడు మీ హ్యాండ్స్ అవన్నీ సేఫ్గా క్లీన్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద సేఫ్టీ రూల్స్ ఇన్ వర్క్షాప్స్. మీరు ఇప్పుడే 10th క్లాస్ అయిపోయింది కాబట్టి మీకు జస్ట్ దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్ సెషన్కి వెళ్తారో మీకు అర్థమైపోతుంది మీరు ఏమేమి వాడాలి ఎట్లా అని చెప్పేసి. వీ విల్ టీచ్ అగైన్ ఆన్సర్ దిస్ వన్. ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ దిస్ వన్. సేఫ్టీ రూల్స్ గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? హలో, ఎనీవన్? అండ్ ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్ సేఫ్టీ సైన్స్. అంటే సేఫ్టీ సైన్స్ అంటే సింబల్స్. డేంజర్ మీకు మామూలుగా బయట బోర్డ్స్ కూడా ఉంటాయి. డేంజర్, నాన్ డేంజర్, సేఫ్ ఎంట్రీ ఉందా లేదా అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు ఇట్లా పెట్టేస్తా ఉంటారు. సైన్స్ జనరల్ టాపిక్స్. దీస్ ఆర్ ద జనరల్ టాపిక్స్. ఎవరి వన్ యూ కెన్ సీ దిస్ వన్. అండ్ ఆల్సో వీ కెన్ షేర్ దిస్ డేటా టు యూ. యూ కెన్ రీడ్ ఆల్సో. Anyone have any doubts about the regarding safety rules? Okay, fine. I'm going to next session. This is safety science. You can see here is the regularity indicates that an order in the force. Order is in force. Okay, and this is the information provided in that blackboard. మామూలుగా కాలేజీలో ఎక్కడైనా ఇట్లా ఈ సింబల్లో ఉంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. యూ కెన్ రీడ్ ఇట్. This is a warning symbol, caution and dangerous. And you can see here the green color circle. This is the permission symbol. You can allow. This, when you see this, you can allow in this way. This is the prohibition symbol. And blue color circle is the mandatory thing. Okay. This provide information on the board. Fire equipment. రెడ్ కలర్లో ఉంటే ఫైర్ ఎక్విప్మెంట్ థింగ్స్. అండ్ గ్రీన్ కలర్లో ఉంటే అంటే ఫస్ట్ ఎయిడ్ సేఫ్టీ ఎక్విప్మెంట్. అండ్ బ్లూ కలర్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్ డైరెక్షన్స్ ఇస్తాయి. అంటే మీరు ఏ విధంగా చేయాలి అనేది బోర్డ్స్ బ్లూ కలర్లో ఉంటే జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ డైరెక్షన్. ట్రాంగులర్ షేప్లో ఉంటే కనుక కాషన్ ఉంటుంది. డేంజర్ ఆర్ ఎనీ యూ హ్యావ్ టు టేక్ సమ్ సేఫ్టీ. సో దట్స్ వై దే గివ్ ఇన్ ట్రాంగులర్ symbol. Is the red triangular is nothing but is a danger. It's red color with yellow. It's a radiation disk. Radiation is nothing but heat will generate. అక్కడ హెవీగా హీట్ ఉంటుంది అని చెప్పేసి ఒక సింబల్ అందుకని చెప్పేసి దీస్ ఆర్ ద సింబల్స్. అండ్ ప్రతి సేఫ్టీ సైన్స్కి వీఆర్ యూజింగ్ దిస్ ఎవ్రీథింగ్. కెన్ సీ దిస్ ఫ్లేమ్ గ్యాసెస్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ గ్రీన్ కలర్ ఉంది చూడండి. ఆల్రెడీ టేక్ సేఫ్టీ ఎయిడ్ ఏ కలర్లో ఉంది? గ్రీన్ కలర్. సో దిస్ ప్లస్ సైన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. యూ కెన్ ఐడెంటిఫై దిస్ వన్. ఓకే. ఫ్లేమ్ గ్యాసెస్ అండి. ఈ గ్యాస్ లాగా సింబల్ పారాబోలిక్ టైప్లో వస్తుంది చూడండి. అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే తెలుసు. ఈ సింబల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది. దిస్ నథింగ్ బట్ ఏంటంటే ఫైర్ వచ్చినప్పుడు మీరు దీన్ని యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఫ్లేమ్ విల్ స్టాప్. మీరు మామూలుగా సినిమాలో చూసుకుని ఉంటారు ఆల్రెడీ. సో దిస్ ఇస్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటాము.
This is the symbol, and this is the no smoke symbol. I think మీరు సినిమాలలో ఇలా చూస్తుంటారు నో స్మోక్ సింబల్, డోంట్ స్మోక్ అని చెప్పేసి చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో దిస్ ద నో స్మోక్. వేరింగ్ ఐ ప్రొటెక్షన్ మస్ట్ బి వన్. ఇట్లాంటి సింబల్ కూడా కంపల్సరీ కంటికి సంబంధించింది గ్లౌస్ కానీ పెట్స్ కానీ పెట్టుకోవాల్సింది. ఐస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఎవ్రీ వన్. సో ఈ సింబల్ ఉంటే కనుక కంపల్సరీ ఇట్స్ మస్ట్ బి వియర్ గ్లౌజెస్ ఆర్ స్పెట్స్. దిస్ ఇస్ ద ఫైర్ బ్లాంకెట్. ఏదైనా ఫైర్ అన్నప్పుడు బ్లాంకెట్స్ ఉంటాయన్న, మామూలుగా బయట కూడా చూస్తారు. వాటర్ పోయకూడదు, వాటర్ కాకుండా బ్లాంకెట్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఫైర్ ఆర్ ఫ్యూల్ ఫైర్ అయినప్పుడు బ్లాంకెట్స్ దాన్ని వేసినప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గిపోతుంది. సో దట్స్ వై దే ఆర్ యూజింగ్ దిస్ థింగ్. అండ్ దిస్ సింబల్ ఇస్ నథింగ్ బట్ వెట్ ఏమైనా ఉన్నప్పుడు కాల్ జారి పడిపోకుండా ఉండాలని చెప్పేసి ఈ సింబల్ చూస్తారు. Every symbol is its own meaning. Okay, you have to understand that meaning. So you can see here slippery when wet. As a direct thing on. So just some people they don't give any this description symbol. So but wherever you go in any workshop, you can see the symbol. You will be it will be picked out it, and I can take some action, and we can careful in this place, in this area where it is put your workplace. And this is the stop symbol. You know this one. I think so many people they know. And speed hump is a head like this one also is a symbol. You don't use some places లో మొబైల్ వాడొద్దు, కాలేజీలో మొబైల్ వాడొద్దు అంటారు కదా. సేమ్ లైక్ మొబైల్ యూజ్ చేయొద్దు, మొబైల్ ఇస్ ప్రొహిబిటెడ్ హియర్ అని చెప్తున్నాను. ఈ సింబల్ యూజ్ చేస్తారు. అండ్ హియర్ ఆల్సో హియర్ సమ్ ప్రొటెక్షన్, హ్యాండ్ క్యాప్, హెడ్ హెడ్ మస్ట్ బి వన్. హెడ్ ప్రొటెక్షన్ కోసం మామూలుగా బైక్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ యూజ్ చేస్తుంది. యాజ్ వెల్ as సమ్ వర్క్ స్పేస్లో పైనుంచి సమ్ ఏదైనా పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైక్ రాళ్ళు కానీ సంథింగ్ వర్క్ చేసే స్పేస్లో. సో అందుకోసం అని చెప్పేసి దిస్ ద బెస్ట్ హెడ్ ప్రొటెక్షన్ లైక్ హెల్మెట్. దిస్ టాక్సిక్ హజార్డ్స్. టాక్సిక్ నథింగ్ బట్ ఎనీ కెమికల్స్ ఉంటాయి, ఎక్స్ప్లోజన్ ఫ్యూయల్ లైక్ గ్యాసెస్, వాటి గురించి సింబల్ చేస్తారు. You can see you have to remember this. All every symbol is important. But generally, so many symbols, I think before you see some out of space, out space లో మీరు చూస్తూనే ఉంటారు ఆల్రెడీ. సో ఈ సింబల్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. వీ డోంట్ డూ దీస్ వర్క్స్. స్మోక్ చేయడం, హ్యావ్ టు వేర్ గాగుల్స్ అండ్ అంటే జారిపోకుండా ఉండడానికి మొబైల్ యూజ్ చేయాలి. సమ్ ప్లేసెస్లో కొన్ని ప్రొటెక్షన్స్ మనం ఆల్రెడీ so we have to follow some rules. Then only we will save. Okay. And these are the signs you can see. Some others also. Smoke sensor different on that. Where it is symbol, you don't walk here. Where it is, you don't see the feet. And you or don't touch anything machines. Like don't use this type of things. This is a danger one. These are the symbols. You can identify. You can easily understand this one. Okay. And the sound. This is a fire. వచ్చినప్పుడు బయటకు వెళ్ళడం, ఎగ్జిట్ అవ్వడం ఇట్లా సింబల్. దిస్ ద డైరెక్షన్ సింబల్ ఇస్తారు అక్కడ. ఏ వైపు వెళ్ళాలి, స్ట్రేట్ వెళ్ళాలా, రైట్ సైడ్ వెళ్ళాలా, డౌన్ సైడ్ వెళ్ళాలా. కానీ ఎగ్జిట్ అనేది ఈ బోర్డ్స్ పెడతారు. ఇది మీరు సినిమా హాల్లో చూసుంటారు, ఎగ్జిట్ అండ్ ఎంటర్ రూమ్ అని. ఫైర్ ఎగ్జిట్ అని ఫైర్ డౌన్ వెళ్ళాలా, అప్ స్టేర్ వెళ్ళాలా అని చెప్పేసి. అండర్ గ్రౌండ్లో కూడా కన్స్ట్రక్షన్ అయి ఉంటాయి కదా కొన్ని. సో దట్స్ వై దే ఆర్ పుట్టింగ్ దిస్ సింబల్స్ అప్ స్టేర్ ఆల్సో. అండర్ గ్రౌండ్లో ఉంటాయి కానీ అప్ స్టేర్ బయటకు వెళ్ళడానికి. సో
This is the symbol, fire exit. These are fire exit symbols, and these are the warning symbols. You can see this one. I think you can understand this symbols. These are the different symbols. Okay. ఈ టైప్ ఆఫ్ హజార్స్ మనం వర్క్ చేసే స్పేస్లో మనకి 6 టైప్ ఆఫ్ హజార్స్ ఉంటాయి. హజార్స్ అంటే ప్రమాదాలు. ఓకే, అవి 6 టైప్స్గా ఉంటాయి. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ఓకే, 6 టైప్స్లో ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ హజార్స్ అండ్ సైకలాజికల్ హజార్స్, కెమికల్స్ అండ్ బయోలాజికల్ హజార్స్, ఎర్గోనిక్ హజార్స్ అంటే లైక్ వర్క్ చేసేటప్పుడు బోన్స్ ఇలా పట్టేయడం అట్లాంటి ఫిజికల్గా మనం వర్క్ లేకపోవడం. దీస్ ఆర్ ద 6 టైప్ ఆఫ్ హజార్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫిజికల్ హజార్స్ అంటే మనం షాక్ కొట్టినప్పుడు, కింద పడుతున్నప్పుడు. These are the physical hazards. These are the description as well. You can see this. These are the 6 type of hazards. First, we can take this కెమికల్స్ హజార్స్ ఎలా వస్తాయి, కెమికల్తో సంబంధించిన ప్రమాదాలు ఎలా జరుగుతాయంటే గ్యాసెస్ వల్ల జరుగుతాయి. డస్ట్, ఫ్యూమ్, పొగ, వేపర్ అండ్ లిక్విడ్స్, వీటి వల్ల హజార్స్. దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్, అంటే మెయిన్ కంటెంట్స్. కెమికల్ హజార్స్ లాగా డస్ట్ గ్యాసెస్ ఏమైనా రిలీజ్ అయినప్పుడు కలిపి పడిపోవడం, ఆక్సిజన్ లేనప్పుడు, సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు, సమ్ ఇన్సైడ్ వర్క్ చేస్తారు కాబట్టి సమ్ డస్ట్ ఇట్లా రెస్పిరేషన్, శ్వాస తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళి మనకి హాని చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద కెమికల్ తోటి ఈ కెమికల్ అదర్స్ అనేవి ఈ గ్యాస్, డస్ట్, ఫ్యూమ్, వేపర్, లిక్విడ్స్ ద్వారా వస్తాయి. ఫిజికల్ హజార్డ్స్ అనేవి ఎలా వస్తాయంటే నాయిస్, ఎక్కువ సౌండ్ చేయడం, అంటే శబ్దాలు రావడం. మనం వర్క్ చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి కదా, సో ఆ శబ్దాలు రావడం అండ్ వైబ్రేషన్ చేయడం, లైటింగ్ అంటే పిడుగుపాటు చేయడం, ఎలక్ట్రికల్ షాక్ నుంచి, అండ్ చాలా హాట్గా ఉంటాయి, బాగా వేడి పుట్టడం, అండ్ చాలా చల్లగా ఉండడం, ఫైర్ అండ్ ఎక్స్ప్లోజన్, అండ్ పేలిపోవడం కానీ, మిషనరీస్ ఏమన్నా దాంట్లో అనుకోకుండా టచ్ చేయడం, మిషనరీ మూమెంట్లో టచ్ చేసినప్పుడు కానీ ఫిజికల్గా మన కట్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో ఈ కేర్ఫుల్ ఆల్సో దిస్ ఫిజికల్ హజార్డ్స్. అండ్ ఎర్గోనామిక్ హజార్డ్. ఎర్గోనామిక్ ఈజ్ నథింగ్ బట్ టూల్ అండ్ ఎక్విప్మెంట్ మనం వాడినప్పుడు విల్ హార్మ్ఫుల్ ఫర్ అస్, అంటే మనకు ప్రొటెక్ట్ చేయడం ఇలాంటివి జరగవచ్చు. సో దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది వీ హ్యావ్ టు నో అబౌట్ దిస్ వన్. ఎర్గోనామిక్ హజార్డ్ అంటారు. సో మనం వర్క్ చేసేటప్పుడు మన టూల్స్ ఇట్లా వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. రేడియేషన్ ఇస్ నథింగ్ బట్ డిఫరెంట్ ఉంటుంది. రేడియేషన్ ఆల్సో నథింగ్ బట్ హీట్ అనొచ్చు. సమ్ రేస్ కూడా ఉంటాయి, ఎక్స్ రేస్ ఉంటాయి, గామా రేస్, మైక్రోవేవ్స్ ఇట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎప్పుడైనా బేకరీకి వెళ్ళినప్పుడు మీరు ఎగ్ పఫ్ ఆర్డర్ చేస్తారు కదా, ఎగ్ పఫ్ని మైక్రోవేవ్లో హీట్ చేసి ఇస్తారు. అంటే పర్టికులర్ ఎగ్ పఫ్ ఓన్లీ అంటే హీట్ అవుతుంది, పక్కన స్పేస్లో హీట్నెస్ అనేది ఉండదు. సో అంటే పర్టికులర్ ప్లేస్ మాత్రమే హీట్ అవుతుంది. సో దట్స్ సమ్ స్పేసెస్ ఉంటాయి అన్నమాట. ఆ ప్లేస్లలో రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ రేడియేషన్ మన స్కిన్ మీద పడడం వల్ల మనకి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ద రేడియేషన్ ఉంటాయి. సైకాలజికల్ అంటే జనరల్ సైకాలజీ అంటే లైక్ స్ట్రెస్ అంటే సైకాలజీలో స్ట్రెస్ ఎక్కువ ఉండడం, వర్క్ అంటే టార్గెట్ పెట్టి చేసినప్పుడు కొంచెం స్ట్రెస్ ఉంటుంది ఎవరికైనా. అండ్ షిఫ్ట్ వైజ్ అంటే నైట్ షిఫ్ట్స్ వర్క్స్ కూడా ఉంటాయి. అండ్ హరాస్మెంట్ చేయడం, డిస్క్రిమినేషన్ అంటే తక్కువ చూడడం, ఇట్లాంటివి సైకాలజికల్ హజార్స్ కూడా ఉంటాయి. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. బయోలాజికల్ నెక్స్ట్ వన్
బయాలజికల్ hazards is nothing but infection, some bacteria, virus. ఇప్పుడు కరోనా వైరస్ ఎలా వచ్చిందంటే చైనా ల్యాబ్స్ నుంచి అంటారు కదా. సో సేమ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బయాలజికల్ హజార్డ్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కరోనా కోవిడ్-19 వైరస్ ల్యాబ్ నుంచి వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. సో ఇట్స్ వన్ ఆఫ్ ది హ్యూమన్ మిస్టేక్, యూనో, దిస్. సో అలాంటి ప్లేస్లలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ పీపీఈ కిట్ అంటారు. పీపీఈ కిట్స్ వేర్ చేసుకోవాలి వర్క్ స్పేస్లో. పీపీఈ is nothing but personal protective equipment. You have to remember this one. This word. This word is the commonly we can use it this word PPE. Okay, PPE is nothing but personal protective equipment. Okay, it stands for personal protective equipment. ఓకే. పర్సనల్ ప్రొటెక్టివ్ అంటే ప్రతీదీ మన బాడీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రతీదీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రతి పార్ట్‌కి మనం ప్రొటెక్టింగ్ కిట్ ఉంటుంది. యూ కెన్ సీ హియర్. మన పాదాల కోసం షూస్, దీస్ ఆర్ షూస్. అండ్ హెడ్ కోసం హెల్మెట్ అండ్ గ్లాసెస్. అండ్ సౌండ్ ఎక్కువ వినకుండా ఉండడానికి ఇయర్ ఫోన్స్ లాగా ఉంటుంది. ఇంకా హ్యాండ్ కోసం గ్లౌజెస్, బాడీ కోసం థింగ్స్. ఓకే. దీస్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపీఈ కిట్స్ అంటారు. పీపీఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ చార్ట్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ చార్ట్. ఫైర్‌ని ఎక్స్టింగ్విషర్ అంటే ఆపివేయడానికి మనం ఏ విధంగా చేస్తాము. ఇక్కడ చూపించారు ఈ టేబుల్‌లో ఎక్స్టింగ్విషర్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏమేమి ఉంటుంది మనం ఫైర్‌ని ఆపివేయడానికి? ఫ్లేమబుల్ లిక్విడా, ఫ్లేమబుల్ గ్యాసెస్, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్, కుకింగ్ ఆర్ దీంట్లో చూడొచ్చు. దీంట్లో ఏమేమి యూజ్ చేస్తున్నారు. ఓకే. ఫస్ట్ వాటర్ తీసుకున్నారు. వాటర్ ఏముంటుంది, సాలిడ్ అంటే వాటర్ వాటర్ ఎక్కడ ఉండదు అంటే ఇట్స్ లైక్ వాటర్ ఇస్ వన్ ఆఫ్ ది సాలిడ్స్ కదా, లిక్విడ్స్. సో ఫైర్‌ని ఆపేయడానికి. అండ్ ఫోమ్ ఫ్లేమబుల్ లిక్విడ్స్, కుకింగ్ ఆయిల్. ఈ ఫోమ్‌లో ఆయిల్ కూడా ఉంటుంది. సో కేర్ఫుల్ అబౌట్ దిస్ థింగ్. వీ హ్యావ్ టు నో అబౌట్ what we are using when fire. Okay, these are the fire extinguisher charts you are seeing here. That color also you can see here. You can identify this one. Foam ki yellow color ఇలా ఉంటుంది. డ్రై పౌడర్, ఫ్లేమ్ ఆపడానికి డ్రై పౌడర్ ఉంటుంది. లైక్ మీరు యూ కెన్ సీ ప్రాక్టికలీ వెన్ యూ ఆర్ డూయింగ్ ప్రాక్టికల్ వర్క్. ఓకే. దాంట్లో వాటర్ కానీ ఫోమ్ కానీ ఏం రాదు, జస్ట్ పవర్ వస్తుంది. ఫైర్ వచ్చినప్పుడు ఇట్ విల్ అంటే ఆ ఫైర్ మీద డ్రై పౌడర్ పోవడం వల్ల మొత్తం ఫైర్ అనేది ఆగిపోతుంది. సో దట్స్ వై దే ఆర్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ cylinders. These are the small type of cylinders. You can be around 15 kgs ఉంటాయి. చిన్నవి ఇవి 5 kgs కూడా ఉంటాయి. మీరు యూజ్ చేయవచ్చు. మీరు ప్రాక్టికల్గా వచ్చేసినప్పుడు మీరు యూజ్ చేసి చెక్ చేయవచ్చు. అండ్ దీనికి ఒక స్ప్రింగ్ లాంటిది ఉంటుంది, పైకి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ CO2 కూడా మనం వాడతాం. CO2 ఎందుకంటే ఫైర్ వచ్చినప్పుడు మనము CO2 చేస్తే అది ఫైర్ అనేది తగ్గిపోతుంది. దానికోసం చెప్పేసి ఈ CO2 సిలిండర్ యూజ్ చేస్తాము. దీస్ ఆర్ ద సింబల్స్, cylinders, water foam, water and foam, dry powder and CO2. These are the different fire extinguisher charts. Okay, and next దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి. ఆపరేషన్ అనేది బేసిక్ అన్నది. ఇది చాలా 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 అంటే బేసిక్. అంటే జనరల్గా తెలిసిపోతుంది చూడగానే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది. యూ కెన్ సీ హియర్. ఫస్ట్ దీనికి పుల్ ఇన్ ద పిన్. సో వీ కెన్ కాల్ పుల్, ఎయిమ్, స్క్వీజ్, స్వీప్. ఓకే. మనము పుల్ అంటే ఏంటిది, లాగడం.
అండ్ ఎయిమింగ్ చేస్తాము అంటే దేనికి ఫైర్ ఎక్కడ ఉంది దాన్ని మనం కరెక్ట్ ఎయిమ్ చేసి ఆ ఫైర్ని మనం ఆర్పేస్తాము. దట్స్ వై వీఆర్ ఎయిమింగ్ అంటే పర్టికులర్ లొకేట్ చేస్తాము ఫస్ట్. అండ్ స్పీస్ అలా చల్లడం అండ్ స్వీట్ మొత్తం క్లీన్ చేసేస్తాం. సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్ ఉన్నాయి. యూ కెన్ సీ హియర్ ఫస్ట్ పుల్ ద పిన్. ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, మీరు ప్రాక్టికల్ చూసినప్పుడు ఒక పిన్ ఉంటుంది, పిన్ లాగేసి దీన్ని బయటికి ఏం చేస్తాం అంటే పర్టికులర్ ప్లేస్లో ఇట్లా ప్రెస్ చేస్తే దీని నుంచి లిక్విడ్ ఆర్ పౌడర్, ఇప్పుడు మీరు 4 చూసారు కదా, వీటిని ఈ సిలిండర్స్ అన్నీ ఒకే ఆపరేషన్ ఉంటుంది అన్నిటికీ. సో ఆపరేషన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో స్పీచ్ చేయడం అండ్ తర్వాత స్వీట్ చేయడం, స్వీట్ అంటే క్లీన్ చేసేయడం, ఇవన్నీ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఆపరేషన్ ఆఫ్ ది ఎక్స్టింగ్విషర్స్. ఓకే. అండ్ ఎలక్ట్రిక్ షాక్ ఇలా వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఫస్ట్. ఎలక్ట్రిక్ షాక్ ఇట్లా సమ్ పోల్స్ ఇట్లా బ్రేక్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వర్షాలు గాల్లో ఇట్లా వచ్చినప్పుడు పోల్స్ బ్రేక్ అయినప్పుడు షాక్ వచ్చినప్పుడు ఎలా ఫస్ట్ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ పిక్స్ మనకు చూపిస్తున్నాం సిరీస్. షాక్ వచ్చి ఇక్కడ పడిపోయాడు, వైర్లు ఇట్లా ఉంటాయి, ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాం. హియర్ ఆల్సో చిన్నపిల్లలు చూడండి, ఇక్కడ చిన్న కింద కూడా బోర్డ్స్ ఉంటాయండి పవర్ ప్లగ్ఇన్ పెట్టుకోవడానికి. చిన్నపిల్లల వేలు చిన్నగా ఉంటాయి, దాంట్లో ప్లగ్ఇన్లో పడిపోతాయి. మనకి ఎప్పుడైతే ఫేస్ ఎప్పుడు కనెక్ట్ అయినప్పుడు మనకి బిట్వీన్ అంటే ఎలక్ట్రిసిటీ మధ్యలో మనం ఉండిపోతాం అనమాట. ఎలక్ట్రిసిటీ మన త్రూ ఫ్లో అయినప్పుడు మనకి కరెంట్ షాక్ వస్తుంది. ఓకేనా. సో ఇటువంటి చిన్నపిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూడండి ఎలా మనం ఎవరైనా పడిపోగానే వెళ్ళి డైరెక్ట్ అంటే ఎలక్ట్రిక్ షాక్ తగిలి పడిపోయినప్పుడు డైరెక్ట్ వెళ్ళి టచ్ చేయకూడదు, ఎందుకంటే మనకు కూడా షాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మధ్యవర్తిని వైర్ పక్కకు అని చెప్పేసి సేవ్ చేస్తుంది. అండ్ శ్వాసకి ఇబ్బంది అయినప్పుడు ఇంకా ఇట్లా వెలగలా పడుకోబెట్టేసి వెనక నుంచి పుష్ చేయాలి. సో ఇది అంటే శ్వాస తీసుకుని బతికే ఛాన్సెస్ ఎక్కువ. ఇమీడియట్గా అంబులెన్స్ కాల్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అండ్ ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇది చెప్పాను ఆల్రెడీ. అంటే ఇప్పుడు ఏదైనా మనకి దెబ్బ తగిలినా కూడా, ఇమీడియట్ దెబ్బ తగిలినా కూడా, ఏమైనా షాక్ తగిలినప్పుడు మనకి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో అలా ఇబ్బంది అయినప్పుడు ఏం చేయాలంటే మన లంగ్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కదా, మన బాడీలో లంగ్సే మనకు మన శ్వాస తీసుకున్నప్పుడు లంగ్స్ మేజర్ పార్ట్ ఫెయిల్ చేస్తాయి కాబట్టి. సో లంగ్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఇలా అంటే వెలకిలో ఇలా పడుకోబెట్టేసి పైనుంచి పుష్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్గా శ్వాస తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్ సో ఎలా హ్యాండిల్ చేయాలనేది సైడ్ నుంచి టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్. మామూలుగా వర్క్షాప్లో మనం టూల్స్ ఏమేమి వాడుతున్నాం, జనరల్గా మనకి స్పానర్ తెలుసు, స్క్రూ డ్రైవర్ తెలుసు, సీజర్ తెలుసు. జనరల్ యూజ్ ఆల్రెడీ ఇంట్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. బట్ దీస్ ఆర్ ద చాలా ఉంటాయి, మనం చాలా తక్కువ వాడాను ఇప్పటి వరకు. కానీ ఇంట్లో చూడండి టూల్స్ అంటే 2-3 కాదు, మనం చూసినవి కాదు, మనకు తెలియనివి కూడా చాలా ఉంటాయి టూల్స్. దీస్ ఆర్ ద టూల్స్. This is the bolt. You can say this is the bolt. You can have that. ఈ పేర్లు కూడా చెప్పాలి. ఇలా అంటే ఎంత బోల్ట్ అంటారు. సో మనం టైట్ చేస్తాం కదా, దీస్ ఆర్ ద నట్ నెయిల్స్. ఓకే, దీస్ ఆర్ ద నెయిల్స్ అండ్ స్క్రూస్. మనం టైట్ చేస్తాం స్క్రూ డ్రైవర్, స్క్రూస్ అండ్ స్క్రూ డ్రైవర్ అండ్ బ్రాడ్వెల్ అంటారు, బ్రాడ్వెల్, wrench, hand sand,
Jackson, Watson, Jackson, Jensen, Toolbox, Limit, Step Ladder. Okay. These are the power tools under cordless driller, electrical driller, choking gun, flip joint player, is model noise player, lineman player, a pair of scissors, is the hammer. Generally, చాలా యూజ్ చేస్తుంది hammer. ఒకవైపు రింగ్ అని ఉంటుంది, ఇంకో సైడ్ షార్ప్గా ఉంటుంది. This is the mallet. Okay? Mallet. This is the spirit level అంటే లైక్ కన్స్ట్రక్షన్ స్పేస్లో యూజ్ చేస్తారు అంటే భూమి నుంచి సమాంతరంగా చూసుకుని లెవెల్ చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. దీస్ ఆర్ ద టూల్స్ ఫర్ ప్లేస్ టు మేక్ పర్టికులర్ టాస్క్ గురించి క్రాస్ హోల్ చేయడానికి హెల్ప్ చేసుకోవడానికి. These are the pocket knives, all type of knives, and adjustable wrench. This is the adjustable wrench, and pipe wrench. You can see this. And these are the tools you have to remember all the names. Okay. These are the tools you have to remember this one. And you can go to electrical specific tools. Electrical specific tools లో జనరల్గా మనం యూజ్ చేసే టూల్స్ గురించి మనం will discuss today. Tap tool, tap tool. You can say this is a tap tool. If you drill a hole portion చేస్తాం డ్రిల్ చేయడానికి లేకపోతే హోల్ చేయడానికి రిపీటెడ్ డ్యామేజ్ హోల్స్ సైజ్ దిస్ ట్యాప్ టూల్ అంటే ఓకే. ఫ్లాట్ బ్లేడ్ స్క్రూ డ్రైవర్. This is a screwdriver, it's a screwdriver. It's mathematics. The typing గురించి జనరల్ చూసుంటాం. సెంటర్ పంచ్, సెంటర్ పంచ్ షార్ప్నెస్ ఉంటుంది. మేకింగ్ సెంటర్ ట్యాప్, వుటర్ మెటల్ హోల్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది ఫిలిప్స్ స్క్రూడ్రైవర్. ఇన్స్టాలింగ్ అండ్ రిమూవింగ్ హెడ్ స్క్రూలో అండ్ ఆ టైప్లో ఉంటుంది అంటే ఇన్స్టాల్ చేయడానికి రిమూవ్ చేసుకోవడానికి. టైప్స్ ఆఫ్ ఫిల్లర్స్. దిస్ పంప్ ప్లేయర్, ఎలక్ట్రానిక్ ప్లేయర్, లాంగ్ నోస్. ఇస్ లాంగ్ నోస్ జనరల్ యూజ్ చేస్తాం ఎలక్ట్రికల్ ఎలక్ట్రీషియన్స్ యూజ్ చేస్తారు. నోస్, లాంగ్ నోస్ అంటే ఓకే. ఫ్లష్ కట్టర్, వైర్ కట్ చేసుకోవడానికి. ఇన్సులేషన్ చేసేదానికి కొన్ని వైర్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో వైర్ పెట్టేసి టైప్ చేస్తాము. సో వైర్ పెట్టి ఇన్సులేటెడ్ అవుతుంది. ఇక కటింగ్ ప్లేయర్ తెలిసి జనరల్గా మనం యూజ్ చేస్తాం కటింగ్. ఎలక్ట్రికల్ స్పెసిఫిక్ హ్యాండ్ కటింగ్ నిడిల్ నోస్ ప్లేయర్. నోస్ ప్లేయర్ అంటే షార్ప్నెస్ ముక్కులా ఉంటుంది కాబట్టి నిడిల్ నోస్ ప్లేయర్ అంటారు. వీడంతేగా మన వీడియో ఆన్ చేసేవారా రావట్లేదా? లైన్మెన్స్ ప్లేయర్ సైడ్ కట్ చేయడానికి. These are the different type of cutting blades. These are one of the cutting blades. And diagonal player and wire stripper and something ఎలక్ట్రికల్ వైర్ దాని మీద ఉన్న ఇన్సులేషన్ తీయడానికి స్టిప్పర్ యూజ్ చేస్తాము. వైర్ స్టిప్పర్స్ అంటారు. ఓకే. అండ్ these are the players. Okay. Sleepless giant player, sit down player, middle nose player, long locking player, okay. Wire stripper and
linesman player, fencing player, cutting player. This one. Generally, this cutting player, same like cutting player and కూడా particular purpose ఉంటుంది. ప్రతి ప్లేయర్ వాడడానికి ఒక పర్పస్ ఉంటుంది. సో can learn that one later. Practical చేసేటప్పుడు మీకు అర్థమైపోతుంది. మనం ఏం చేస్తాం. But we have to remember this every names. Okay. Compulsory we పేర్లు గుర్తుంచుకోవాలి. పేర్లు గుర్తుంచుకుంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ ద నేమ్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ నేమ్స్. మీరు వరల్డ్లో ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఇవే నేమ్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు ఐటీఐ కంప్లీట్ చేసుకొని మంచి ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటే వేరే కంట్రీకి వెళ్ళి చేయాలనుకున్నా కూడా దే ఆర్ యూజింగ్ టు కాల్ దిస్ వర్డ్స్. ఓకే. ఈ ఎక్స్పెరిమెంట్స్కి ఇవే నేమ్స్ ఇంటర్నేషనల్ నేమ్స్ కాబట్టి దే హ్యావ్ టు రిమెంబర్. అండ్ మీరు మనం జనరల్గా వాడుతూ ఉండాలి. వర్క్ చేసేటప్పుడు ఈ నేమ్స్ పేర్లతో పిలవడం వల్ల మనకి నేమ్స్ అలా గుర్తుండిపోతాయి. ఇవి ఫిక్స్ అనమాట. దీస్ ఆర్ ద ఫిక్స్డ్ నేమ్స్. ఇంటర్నేషనల్ వైజ్ మీరు ఏ కంట్రీకి వెళ్ళినా వీటి నేమ్స్ చేంజ్ అవ్వాలి. ఓకే. సో రిమెంబర్ దిస్ ఆల్ ద నేమ్స్. These are the electrician hammer. This is a hammer, this one, knife, this is the knife, and the split joint player. Keyhole is this is nothing but it's a knife plant radio. It's the tools, electrical specific kind of tools. Okay, always remember this tools and names. We will share this documents also to everyone. Please remember always to read, try to understand. And then, exam test also they will ask you some questions. They will show the pictures and ask you what is the name of this tool. Okay, so that's why also you can remember this. Next one is a National Electrical Code. National Electrical Code. National is nothing but India wise. Okay. Now, name is NFPA. So you can say this is the symbol for NEC. NEC is nothing but the form of National Electrical Code. This is the one of the objective of question. You can remember in form of this symbol. Okay, what is NEC? NEC is nothing but National Electrical Code. Okay, we have to understand this now. These are the standards. Okay, safety, efficiency, and interoperability. So these are the things. What is the national electrical code? From last 40 years, only is reduced harm electro cautions. So NEC last 40 years electrical cautions reduces చేయడానికి 83% ట్రాకింగ్ చేసింది. ఎఫిషియన్సీ చేయడం చేసింది. సో దట్ ఈస్ వెరీ లెస్. దీస్ ఆర్ ద NEC codes. Pencil this one. And this is the topic today. Okay, Ramu sir. Thank you. Thank you for the lesson. హోప్ స్టూడెంట్స్ అందరూ మేము అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాం. సో వీడియో మీకు అవైలబిలిటీగా ఉంటుంది స్కిల్ టెక్ ఛానల్లో. సో దాని ద్వారా మీరు ఇంకొకసారి ఎవరైనా క్లాస్ మిస్ ఉంటే కనుక మళ్ళీ అగైన్ దట్ మీరు ఈ వీడియో చూసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ సెషన్లో మీరు సార్ని అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్
సార్ సార్ ఇయర్ ఫోన్స్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ సార్ ల్యాప్టాప్కి ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటున్నాను సార్ మన ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు నాకు ల్యాప్టాప్ స్పీకర్ అనేది ఖరాబ్ అయింది ఓకే సార్ క్లోజ్ చేయనా అది